నమస్తే దోస్తులందరికీ. ఇక చల్లటి వాతావరణంలో దావతులలో వచ్చిన చుట్టాలకు పొద్దు పొద్దున చేసి పెట్టే వంటకం మీద ఉప్మా దావత్ స్టైల్లో ఉప్మా అయితే చెప్తానగా. ఉప్మా ఎట్లుంటది అనేది ఓ టమాటా 2 ఉల్లిగడ్డలు పిడికడు పచ్చిమిరపకాయలుగా పొడుగులకి ఇట్లా చీల్చుకొని ఉల్లిగడ్డల టమాటా మంచిగా నీళ్ళలో కడుక్కొని చిన్న చిన్న తుక్కడలు చేసుకొని స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి ఇక నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి ఇక ఉప్పు వేసి కలిపి ఇక వీలైతేగా పిడికడు బాదం పప్పు శనగపప్పు పల్లీలు అన్నీ వేసుకొని కానీ నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను ఎత్తలేనిగా గిట్టనిగా ఓ చెంబు నీళ్ళుగా గుమ్మరిచ్చేసిగా మంచిగా బుడుగుమని మసులుతుంటే దాంట్లో ఉప్పరవ పోసి సన్నగా ఇట్లా చూపించినట్టు సన్నగా పోసేసి ఇక 5 నిమిషాలు పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తే ఇక దావతుకు అయితే రెడీ అయిపోతుంది. ఇక ప్రకృతిలో బతుకుతున్న కోట్ల జీవులలో దాంట్లో మనుషులు పక్షులు కీటకాలు జంతువులు ఇట్లా భూమి మీద మనిషి ఇక అనుకున్నది నేను చేయడానికి చేతులున్నాయి, కోరుకున్నది తినడానికి నోరుంది, టెక్నాలజీ పెంచడానికి దిమాగ్ ఉంది. గ్రహాలు తేడా మారితో భగవాన్కి ఆకారం అన్నట్టుగా ఇక నేనే చేస్తా లోక కళ్యాణం కోసమే పని చేస్తా అని అనుకుంటాను కానీ ఇక భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా లోక కళ్యాణం కోసమే. ఇక చిన్న పిట్ట కథ చెప్తే ఒక రాజ్యంలోనైతే పక్షులు పంటలను ప్రజల పంటలు నాశనం చేస్తానే అనేసి ఇక రాజ్యంలో రాజు తీసుకున్న నిర్ణయానికి కఠిన నిర్ణయంతో ఇక పక్షులను పొత్తం పట్టండి ఇక ఆజ్ఞ మేరకు పక్షులను బహుమతి ఇచ్చేసి పక్షులు ఒక్క పక్షి లేకుండా చేసిండుగా. వినాశకారి విపరీత బుద్ధి అన్నట్టు పక్షులన్నీ అంతరించిపోయి ఇక చీమలు దోమలు రకరకాల కీటకాలు పంటల మీద వాడి పచ్చదనం మీద వాడి దండయాత్ర చేసి సర్వనాశనం చేసి ఇక ఆ దేశంలో పచ్చదనము పంటలు పండక ఆకలితో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఇక పిట్ట కథ కాదు, దిస్ ఈజ్ రియల్ స్టోరీ. దశాబ్దాల క్రితం యూరోప్ లో జరిగింది. మన కోసం పెంచుకున్న టెక్నాలజీకి ఇతర జీవులుగా శాపంగా మారింది. ఇక వీలైతే పిట్టలకు పక్షులకు దాన నీళ్లు పెట్టుర్రి కదా ఇళ్ళలో అయితే పచ్చదనం పెంచుకొని 2-3 మొక్కలను ఇళ్ళలో నాటుకొని ఇళ్ళలో మొక్కలు నాటుకుంటే చాలా మేలు చేసినట్టు అవుతుంది ప్రకృతికి కూడా. దావతుకు మరి అయిపోయిందిగా సూపర్ డూపర్ బంపర్ ఇంత వేసుకొని గిన్నెలో తింటుంటే ఆహా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టరు. మళ్ళీ కలుగుతాం మీ లక్ష్మణ్.